ఒకటవ రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుకొని చుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోవచ్చుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద నున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినానేను. ఈ దృష్టాంతము, ఈ యొక్క ఇన్సిడెంట్ మనందరికీ తెలిసినదే. అయినప్పటికీ ఇందులోంచి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడబోతూ ఉన్నారో, ఈ సంఘటన మనకి ఏం నేర్పిస్తుంది, దీంట్లో నుంచి దేవుని యొక్క మెసేజ్ ఏమై ఉందో ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఆ దినాలలో గొప్ప కరువు వచ్చింది. గొప్ప కరువు అని రాయబడి ఉంటుంది అక్కడ. పెద్ద కరువుని గొప్ప కరువు అని రాయబడి ఉంటుంది. గొప్ప కరువు అంటే ఎలాంటి కరువు అంటే పంటలు పండట్లేదు, వర్షం కురవట్లేదు, మంచు కూడా కురవట్లేదు. పంటలు పండకపోతే ఖచ్చితంగా ఆహారము ఎక్కడి నుంచి తెస్తారు? ఇప్పుడులాగా ఆప్షన్స్ ఏమీ లేవు. ఎగుమతులు దిగుమతులు అలాంటి ఏమీ లేని దినాలు అవి. భయంకరంగా ఆ కంట్రీ అంతా కరువు అలముకున్నప్పుడు ఏలియాకి దేవుడు ఏమని చెప్పాడంటే, నీవు అక్కడ ఉండు, అక్కడ ఎక్కడ ఉండమన్నాడు ఆయన? కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు, నేను నిన్ను పోషిస్తానని చెప్పారు. కేరీతు వాగులోంచి వచ్చినటువంటి వాటర్ ఈయనకి సరిపోతుంది. తర్వాత కాకుల ద్వారా ఆహారాన్ని పంపించి పోషించాడు 1 year పాటు. అలాగా 1 సంవత్సరం పోషణ అలా జరిగింది. కరువు ఎన్ని సంవత్సరాలు ఉంది అక్కడ? 3.5 సంవత్సరాలు టోటల్గా ఉంది. 1 సంవత్సరం అంతా ఏలియాని ఎలా పోషించాడంటే కాకోలముతో మాంసాన్ని ఆహారాన్ని పంపించాడు. కెరీతు వాగులోంచి వచ్చేటువంటి నీటితో ఆయన దాహం తీర్చుకున్నాడు. సంవత్సరం తర్వాత ఏమైందంటే ఇంకా ఆ వాగు కూడా ఎండిపోయింది. ఇంకెక్కడి నుంచి వస్తుంది? వాటర్ కూడా లేదు. కాకి కూడా ఆగిపోయింది రావడం. అప్పుడు మరలా దేవుడు ప్రత్యక్షమై, ఇప్పుడు నేను చదివిందంతా ఆయన దేవుడు ఏలియాతో మాట్లాడిన మాటలు అవి. ఏమంటున్నాడు ఆయన? సీదోను ప్రాంతం దగ్గర సారేపతు అనేటువంటి ఊరుంది, అక్కడికి నీవు వెళ్ళిపో. అక్కడ ఒక విధవరాలికి నేను ఆజ్ఞ ఇచ్చాను కాబట్టి ఆ విధవరాలి ద్వారా నీకు అక్కడ పోషణ జరుగుతుంది. నీవు లేచి అక్కడికి వెళ్ళిపో అని ఎవరితో చెప్తున్నారు? దేవుని యొక్క ప్రవక్త అయిన ఏలియాతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఇప్పుడు సీదోను ప్రాంతం అంటే అది అన్య ప్రాంతం. ఇజ్రాయెల్ కంట్రీలో ఏ విధవరాళ్ళు లేరా? ఉంటారు కదా, చాలామంది ఉంటారు. ఎందుకని అన్యుల ప్రాంతాన్ని వెళ్ళిపోమన్నారు? సీదోను ప్రాంతము అంటే ఎవరిదంటే ఎవరి వల్ల కరువు వచ్చిందో ఆవిడది ఆ ప్రాంతం. ఎవరి వల్ల కరువు వచ్చింది? యెజబేలు వల్ల కరువు వచ్చింది అక్కడ 3.5 సంవత్సరాలు. ఎందుకు కరువు వచ్చిందంటే విగ్రహారాధన పెచ్చుమీరిపోయి దేవుని యొక్క ప్రవక్తలను చంపించేస్తుంది గనుక భయంకరమైనటువంటి కరువు ఆ దేశం మీదకి రప్పించారు దేవుడు. ఆమె ఆ ప్రాంతం నుంచే వచ్చింది. ఆవిడ దేవతలను పట్టుకొని వచ్చింది, విగ్రహారాధనను పట్టుకొని వచ్చింది, విగ్రహాలను పట్టుకొని వచ్చింది. ఆ ప్రాంతంలోనే ఒక విధవరాలు నీకు పోషణగా ఉంటుంది, అక్కడికి వెళ్ళు అని చెప్తున్నాడు దేవుడు. ఎంత ఆశ్చర్యంగా ఉంటాయంటే దేవుని కార్యాలు. చెప్పగానే ఏలియా బయలుదేరి ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆయన ఆ గవిని దాటి, జస్ట్ ఆ పట్టణపు గవిని దాటి వస్తుంటే ఒక స్త్రీ అక్కడ పుల్లలు ఏరుకుంటుందంట. ఆవిడ దేవుడు చెప్పిన విధవరాలు ఈమెనో కాదో ఆయనకేం తెలుసు? ఏదో ఒకసారి గైడెన్స్ ఇస్తారు దేవుడు, వెళ్ళిపోక నేను ఏర్పాటు చేస్తానంటారు. కానీ క్షణక్షణం ఇదే అదే రైట్ లెఫ్ట్ అలాగేం చెప్పరు దేవుడు. మనకు కూడా అంతే, ఒక కార్యం జరుగుతుందని చెప్తారు తప్ప ఇప్పుడే రేపే ఆగు అనే మాటలే ఉండవు మనకి. మనము విశ్వాసంతో కనిపెట్టి పొందుకోవాల్సిందే. మనము విశ్వసించి ఆయన గట్టిగా హత్తుకుని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వెళుతూ ఉంటే అవన్నీ కూడా మన పక్షంగా నెరవేర్చబడుతూ ఉంటాయి. అందుకని ఏలియాకి ఈవిడా కాదా తెలియాలి కదా మరి. అందుకని ఆయన టెస్ట్ పెట్టాడు. ఆయన ఏమన్నాడంటే, అమ్మ కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగాడు ఆయన. అంటే నీళ్లు కూడా లేవని అర్థమైందా మీకు? మరి అక్కడ కేరీతి వాగు ఎండిపోయిందంటే నీళ్ళు ఉన్నాయా? సఫిషియెంట్గా వాటర్ కూడా లేదు. ఏదో తాగడం ఉన్నంత వరకు, తర్వాత చచ్చిపోవడమే. ఆ రోజుల్లో వచ్చే కరువులు అంతే. మనకి కరోనా వస్తే మన ఇంట్లో గ్రాసం అంతా అయిపోతే ఒక ఫోన్ కాల్ చేస్తే ఎవరో ఒకరు తీసుకొచ్చి సప్లై చేశారు మనకి. ఆ రోజుల్లో లేదు ఈ ఫెసిలిటీ.
పలానా చోట ఉండిపోయారంట అంటే ఎవరెవరి ద్వారానో ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి ఆహారాన్ని పంపించింది. అలాంటివి ఎన్నో ఈ రోజుల్లో జరుగుతాయి. ఉపాధి ఎన్నో ఉన్నాయి ఈ రోజుల్లో. ఆ రోజుల్లో భయంకరం, అది భయంకరమైనటువంటి స్థితిలో నీళ్ళు అడగంగానే అలాగే అని చెప్పి ఆవిడ వెళ్ళి ఎప్పుడైతే తెస్తుందో రైట్ ఈవిడే అనుకున్నాడు ఆయన. హల్లెలూయా. అక్కడ ఎలియాజరు కూడా ఇలాంటిదే ఒకటి పెట్టుకున్నాడు. ఏమని, నా ఒంటెలకు నీళ్ళు ఎవరిస్తారో ఇదే అనుకున్నాను, నేను కూడా ఇలాగే అనుకున్నాను అనుకుని ఆయన ఏం చేస్తున్నాడు, ఆ రెబకానే ఈవిడే నా ఒంటెలకు నీళ్ళు ఇచ్చింది కాబట్టి ఈమె నా యజమానుడి భార్య అనుకున్నట్లుగా ఎప్పుడైతే నీళ్లు తేగని నాకే నీళ్లు లేవని అనలేదు ఆవిడ. నీళ్ళు తీసుకొని రావడానికి వెళ్ళింది పాత్రలో. ఆగమ్మా, అదే చేత్తో ఒక అప్పం కూడా తీసుకొని రా అన్నాడు ఆయన. అప్పుడు ఆమె ఓపెన్ అయ్యి చెప్తుంది, అయ్యా సారీ, నా దగ్గర పిండి ఏమీ లేదయ్యా, అసలు ఆహారం ఏమీ లేదయ్యా, ఈ కరువులో ఉన్నాం కదా, పట్టెడు పిండి మాత్రమే మా ఇంట్లో ఉంది, అది తిని నేను నా బిడ్డ ఇంక ఈ కరువులో చచ్చిపోవలసిందే అని ప్రిపేర్ అవుతూ ఆ పట్టెడు పిండితో నేను అప్పం చేసుకోవడం కోసమని ఈ పుల్లలో ఏరుకుంటున్నాను నేను, యెహోవా జీవము తోడు అంటది అమ్మాయి. అన్నదా అక్కడ చూడండి. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డెలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను మేము చావకముందు నేను ఇంటికి పోయి నాకును నా బిడ్డకి సిద్ధం చేసుకోవాలని పుల్లలు ఏరుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను అని ఆవిడ యాజ్ ఇట్ ఈస్గా ఆవిడకి ఏముందో అంతా చెప్పేసింది. పట్టెడు పిండి అంటే ఇలా పట్టే పిండే అంతే, అసలు అంత తక్కువ ఉంది నా ఇంట్లో, ఇంకేమీ లేదయ్యా, అప్పం అయితే అసలు లేనే లేదయ్యా అని ఆమె చెప్పినప్పుడు వెంటనే ఆయన ఏమంటాడంటే, అప్పుడు వెంటనే ఏలియా ఇట్లా ఏమన్నాడు, భయపడొద్దు. హల్లెలూయా. భయపడొద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకొక చిన్నప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనము అని ఏలియా ఒక అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ మనము ఆలోచన చేసినప్పుడు ఇంతమంది విధవరాండ్రు ఆయా ప్రాంతాలలో ఉండగా ఈవిడనే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అనేది మనం ఈరోజు తెలుసుకోవాలి, అంతే కదా. ఆవిడనే ఎందుకు ఎన్నుకున్నాడు, అందులోకి సీదోను ప్రాంతంలో సారెపతు అనేటువంటి ఊరిలో ఉన్నటువంటి ఆ విధవరాలు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆ విధవరాలు కలిగి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, దేవుడికి ఏం నచ్చాయి ఆవిడలో, దేవుని పని అప్పగించాడు అక్కడ, అవునా కదా. ఏమి నచ్చాయి అని దేవుడి పని అప్పగించాడు, మరి అది దేవుని పని. సేవకుడిని పోషించడం అంటే, సేవకుడికి తీసుకుని రావడం అంటే, సేవకుడికి నువ్వు తిండి పెట్టడం అంటే అది సేవకుడి కోసం నువ్వు చేస్తున్నది కాదు. ఎవరి పని అది, దేవుడి పని. ఆయన పని ఈ స్త్రీకి అప్పగించారు దేవుడు. కొందరు ఏమంటున్నారంటే ఆవిడ దేవుడు తెలుసుకున్న ఆవిడే కాబట్టి యెహోవా జీవము తోడు అన్నారు కాబట్టి ఆవిడకి ప్రభు తెలుసు అనేది ఒక వెర్షన్ ఉంది. లేదు ప్రవక్తలు ఇలా చూడంగానే తెలిసిపోతారు కదా, వాళ్ళ డ్రెస్సింగ్ అలా ఉంటుంది, అలా ఒక ప్రత్యేకమైన డ్రెస్సింగ్లో ఉంటారు ప్రవక్తలు, కాబట్టి ఈయన యెహోవా సేవకుడు అని తెలిసింది కాబట్టి అలా అంది, ఆవిడకి దేవుడు తెలిసిన ఆవిడ కాదేమో అని కొంతమంది. సరే, ఆవిడకి తెలిసితే ఏంటి, తెలియపోతే ఏంటి, దేవుడు అంటే భయము కలిగిన వ్యక్తి ఆవిడ. దేవుడు దేన్ని చూస్తాను అని చెప్పాడు అక్కడ దావీదు యొక్క ఇన్సిడెంట్లో, హృదయాన్ని చూస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఏమని చెప్పాడు, దావీదుని సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడ యెష్షయి కుమారుల్లో ఒక కుమారుని రాజుగా సెలెక్ట్ చేసుకోవాలి అని. సమూయేలు యెష్షయి ఇంటికి వచ్చినప్పుడు హైట్ ఎవరున్నారో అంటే చూడంగానే రాజు యొక్క అపీరెన్స్ ఎవరికొందో, ఎవడు అందగాడు ఉన్నాడో, ఎవడు బలాఢ్యుడు ఉన్నాడో, కండలదేరు ఉన్నాడో వాళ్ళందరినీ చూస్తున్నాడు. ఎవరు, సమూయేలు గారు. అప్పుడు ప్రభు ఏమని చెప్పారంటే, నాయనా నా సెలక్షన్ అలా ఉండదు, నా సెలక్షన్ బాహ్య రూపాన్ని చూసి నేను సెలెక్ట్ చేసుకోను, నా సెలక్షన్ ఎలా ఉంటుందంటే హృదయాన్ని చూస్తాను. హల్లెలూయా. హృదయాన్ని చూస్తాను నేను, హృదయాన్ని చూసి నా పని కోసం వాడుకుంటాను నేను. ఇప్పుడు మన హృదయం పక్కన వాళ్ళకి కనపడదు, భర్తకు కనపడదు, భార్యకు కనపడదు, నీకు కూడా కనపడదు. నీ హృదయం నీకు కనపడదు, నీ ప్రక్కనే ఉంటున్నటువంటి నీ బిడ్డలకి, నీ భర్తకి, నీ భార్యకు కూడా నీ హృదయం కనపడదు. కానీ ఎవరికి కనపడుతుంది, దేవుడికి కనబడుతుంది. ఆమె హృదయాన్ని దేవుడు చూశారు. హల్లెలూయా. ఆవిడ హృదయం ఎటువంటిది అంటే ఆమెకి లేకపోయినా ఇంకొకరికి పెట్టేటువంటిది. హల్లెలూయా. ఆమెకి ఏమీ లేకపోయినా సహాయం చేసేటువంటి స్త్రీ అన్నమాట ఆవిడ. ఆవిడ ఎన్నోసార్లు ఎంతోమందికి సహాయం చేసింది అన్నమాట. దేవుడికి తెలిసేది, మనకు తెలియదు. అది ఆవిడని అడిగితే ఏది కాదన్నది ఆవిడ. ఎందుకంటే అలాంటి మంచి హృదయం కలిగిన స్త్రీ కనుక ఆ స్త్రీని దేవుడు అక్కడ వాడుకున్నట్లుగా మనం గ్రహించాలి.
గ్రహించాలి. ఎందుకంటే దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతానని క్లియర్గా చెప్పేశాడు. నేను హృదయాన్ని లక్ష్య పెడతాను, దావీదు నా హృదయానుసారుడు అని చెప్పేశాడు దేవుడు. ఇక్కడ ఈ స్త్రీని దేవుడు సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ కారణం ఏంటంటే ఆవిడ హృదయమే. చూడండి, అంత చిన్న తక్కువ పిండి ఉన్నప్పుడు ఎవరైనా సరే ఇంకా రేపు పొద్దున ఏది దొరకదు. ఏ రేషన్ షాపు ఉండదు అక్కడ, అసలు పంటే లేదు అక్కడ, ఒక గింజ కూడా లేదండి, ఒక గింజ కూడా లేదు. ఆకాశము ఎత్తడి వలె మూతబడిపోయింది, మంచు కూడా కురవట్లేదు నాలుక తడుపుకుందామంటే, అసలు గ్రాసము లేదు, పశువులన్నీ చనిపోతున్నాయి, కరువుకి అందరూ చనిపోతున్నారు. అలాంటి సందర్భంలో ఇంత పిండి ఉంటే ఈ ప్రవక్త చెప్తున్నాడు, మొదట నాకొక అప్పము తీసుకొచ్చి ఇవ్వు అంతే, తరువాత నీవు నీ కొడుకు చేసుకొని తినండి అన్నాడు ఆయన. అసలు అంత లేదని ఇవిడ చెప్పింది. ఆయన్ని మాట్లాడిన ఆ మాటకి వెంటనే లోబడింది ఆమె. ఆమెలో విశ్వాసం చాలా గొప్పదండి, ఆమెకి పెట్టే గుణం చాలా గొప్పదండి, ఆవిడ హృదయం చాలా గొప్పది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు స్వతహాగా మనుష్యుడు హృదయం చెడ్డది అని డిక్లేర్ చేసింది బైబిల్. నీకు స్వతహాగా ఇంకొకరికి పెట్టే గుణం లేకపోవచ్చు, ఉందా లేదా అని అడిగితే ఎవరైనా చూస్తూ ఉంటే మనం సహాయం చేసినట్లు నటిస్తాం. కానీ ఎవరు చూడలేనప్పుడు, మనకు అత్యవసరం అయినప్పుడు, వాళ్ళకి అత్యవసరం అయింది, నీకైతే పర్వాలేదు ఉంది, రేపటి గురించి నువ్వు ఆలోచించుకోకుండా ఈ రోజుకు ఉన్న దాంట్లోది ఇవ్వగలవా అనేటువంటి ప్రశ్న మనం అందరం వేసుకోవాలి. రేపటికి గురించి ఆలోచించొద్దు, ఈ రోజు నీకు ఉంది, ఈ రోజుకు ఉంది. వాళ్ళకి ఈ రోజుకు కూడా లేదు, చాలా అవసరతలో వచ్చారు నీ దగ్గరికి. వాళ్ళకి ఏమైనా చేయి దులపగలవా నువ్వు? వాళ్ళకి ఏమైనా పెట్టగలవా నువ్వు? ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుడు మనల్ని పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. ఒక ఆశీర్వాదం మీ ఇంట్లోనికి రావాలి అని అంటే ముందు నువ్వు పరీక్షించబడతావు. ఆమె ఇంట్లోనికి ఆశీర్వాదం 3.5 సంవత్సరాలు తన ఇంటి వారందరూ, కిందన ఏం రాయబడి ఉంటుందంటే 3.5 సంవత్సరాలు ఆమె ఇంటి వారందరినీ పోషించాడంట దేవుడు. అంటే తన కొడుకే కదా ఇంట్లో ఉన్నారు, ఇంకెవరబ్బా? రాహాబ్ అనే వేశ్య ఏం చేసింది? తన ఇంటి వారందరినీ, అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు, అక్క, రండి రండి రండి, రక్షించుకుంది, ఇంటి వారిని రక్షించుకుంది ఇవిడ. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి వారందరినీ రక్షించుకున్న స్త్రీ అయిపోయింది ఆవిడ. అసలు ఆ తొట్టెలో ఉన్న పిండి తరిగిపోలేదు ప్రియమైన దేవుని బిడ్డ, ఆ బుడ్డలో ఉన్నటువంటి ఆయిల్ అసలు తరగలేదు. ఎందుకు? దానికి కారణం అంటే ఆవిడకి పెట్టేటువంటి గుణం ఉంది. ఆవిడ కరువులో అసలు ఆ సేవకుడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తున్నాడు అక్కడ ఆయన. మొదట ఏం చేయాలి? దేవునికి ప్రథమ స్థానం ఇవ్వండి. నీకుందా లేదా? అబ్బా నువ్వు ఏం పోల్చుకుంటున్నావు, ఏమి లెక్కలేసుకుంటున్నావు నువ్వు? దేవునికి ఒక అవసరత ఉంది, దేవునికి ఒక నీడ్ ఉంది. ఇక్కడ నువ్వు ముందు దేవుని అవసరత తీర్చు, తర్వాత నీ సంగతి నేను ఆలోచిస్తాను అంటాడు ఆయన. మనం అలా కాదు కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళతోనే నేను మాట్లాడట్లేదు, యూట్యూబ్లో వింటున్న వాళ్ళు కూడా చాలామంది ఏం చేస్తారంటే, అప్పుల పాలై ఉన్నాం కాబట్టి దేవుడికి తెలుసు కదా, దేవుడు ఏమి అన్యాయంగా తీసేసుకుంటాడా ఏంటి, బిడ్డలకి ఎలా ఫీజు కడతాం, అది ఎలా చేస్తాం, ఇది ఎలా చేస్తామని దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దొంగిలించేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు ప్రథమ స్థానము దేవునికి వాళ్ళు ఎవరు? ప్రథమ స్థానము వారు పోషణకి, వారి బిడ్డల పోషణకి, వాళ్ళందరికీ సఫిషియెంట్గా సరిపోతుంది అనుకున్నప్పుడే తీసుకొచ్చిస్తుంటారంట. చాలామంది ఉన్నారు ఇలా. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, మొదట నువ్వు తీసుకొని వస్తే కదా నీకు తర్వాత దేవుడు ఏం చేస్తాడో తెలుస్తుంది. చాలా పాఠాలు ఉన్నాయి దీంట్లో. ఈరోజు నీ హృదయం చెడ్డదే అవ్వచ్చు, బాల్యము నుంచి నీ హృదయం చెడ్డదే రాయబడి ఉంది బైబిల్లో. కానీ ఆ హృదయాన్ని ఆయన మారుస్తాను అంటున్నాడు ఆయన. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తాను మీ ఎడల. అప్పుడు రాతి గుండె పోయి మీకు ఏమవుతుంది? మాంసపు గుండె వస్తుంది. ఆ మాంసపు గుండె అది కనికరముతో కూడిన గుండె, అది ప్రేమతో నిండినటువంటి గుండె, శత్రువుని సహితము ప్రేమించేటువంటి గుండె. వాళ్ళకి లేదు అని తెలిసి నీ దగ్గరికి వచ్చి చేతులు చాపినప్పుడు, నీ దగ్గర డబ్బులు లేకపోతే నువ్వేం చేస్తావు? వెంటనే ఏదో ఒక ఆల్టర్నేట్ చేసి ఇవ్వడం అనేది చేస్తూ ఉండాలి. అంటే మనకు మనసు ఉంటే ఏమవుతుంది? మార్గం ఉంటుంది. మనసు లేకపోతే ఏమి మా దగ్గర లేవనే చేతులు ముడుచుకుంటాం. మనం మనసు ఉంటే ఖచ్చితంగా మార్గం ఉంటుంది. ఆ మనసే మారాలి మనకి. అభిషేకం పొందుకోగానే సౌలుకి కూడా నూతన మనసు వచ్చిందంట. నూతన మనసు రాగానే ఆయన ప్రవచించడం మొదలుపెట్టాడంట. ప్రవక్తలతో కూడి ఆయన ప్రవచనాలు చెప్తూ పెద్ద పెద్ద కేకలు వేస్తుంటే సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడా అనుకున్నారంట. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమైంది? ఆయన హృదయం చెడ్డదైపోయింది, ఆయన హృదయం మారిపోయింది. ఆయన హృదయం మార్పు కోసం దేవుణ్ణి అడగలేదు అతను హృదయం ఏం చెప్పిందో దాని చెప్పున వెళ్ళాడు.
ఎక్కడికి వెళ్ళిపోయాడంటే దిక్కులేని చావు చనిపోవడానికి అతడు అప్పగించబడ్డాడు. యెహోవా సన్నిధి నుంచే దురాత్మ అతని దగ్గరికి వచ్చి అతనికి భ్రష్ట మనస్సు కలగజేసింది. ఇక్కడ కూర్చున్న మనలో చాలామందికి మీకు తెలియకుండానే భ్రష్ట మనస్సు ఉంటుంది. కఠినంగా ఆలోచిస్తారు భ్రష్ట మనస్సు గలవాళ్ళు, క్రూయల్గా ఉంటారు వాళ్ళకి భ్రష్ట మనసు వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు పైకి నటిస్తూ ఉంటారు అనమాట. లోపల వాళ్ళు చాలా హార్డ్గా ఉంటారు. ఎవరికి ఏమైపోయినా వాళ్ళకి అనవసరం, వాళ్ళ కుటుంబం బాగుంటే చాలు. చూడండి అమ్మ, నేను చెప్తున్నాను, ఒకవేళ మాలో ఉందేమో అనిపిస్తూ ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవడానికి దయచేసి ట్రై చేయండి. మీకు ఉందా అని నేను అడగను, మీకు లేదా అని నేను అడగను. ఇది ఇక్కడ కూర్చున్న కేవలం మనకే కాదు, వింటున్న అనేక మందికి ఇది. వాళ్ళ మనసు ఏమైపోయింది, కఠినం అయిపోయింది. వాళ్ళు ఇంకొకరికి ఏమి కూడా సహాయము చేయలేరంట. అంతటి భయంకరంగా అయిపోతే ఆ హృదయాన్ని దేవుడు పరీక్షించబడినప్పుడు ఫెయిల్యూర్ అయిపోతారు, ఫెయిల్ అవుతారు వాళ్ళు. పరీక్షించబడతారు. మీరు అందరూ, మనం అందరము పరీక్షించబడతాం. ఏలియా అడగకుండానే నీకు అక్కడ ప్రొవైడ్, నేను అక్కడంతా కూడా సిద్ధపరిచా, నా కరువు కాలంలో ఆవిడ పోషిస్తుంది ఇల్లు అంటాడేంటి. చాలా ఆశ్చర్యం. విధవరాల దగ్గరికి వెళ్ళమంటాం. ఎవరో ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఉంది అక్కడ, అసలు కరువు లేదు, అక్కడికి వెళ్ళవయ్యా, నీకు అంతా అక్కడ అదంటే ఏమంటారు డూప్లెక్స్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్ళిపో, వాళ్ళు పోషిస్తారు. ఎవరి కోసం పోషించారు, నేను ఆజ్ఞ ఇస్తానని అనలేదు దేవుడు. అసలు విధవరాలి స్టేటస్ ఏంటండి? ఇదివరకు దినాలలో భర్త కానీ చనిపోతే ఆవిడకి ఏం లేదు అసలు దిక్కు. అక్కడ బిడ్డలుంటే మరీ కష్టం, ఆవిడకి పోషణ లేదు, అందరి చేత తృణీకరించబడడం, కరువులో ఉండడం, అసలు చాలా భయంకరమైనటువంటి స్థితిలో వాళ్ళు కొనసాగుతూ ఉండేవారు. అలాంటి ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి నిన్ను పోషిస్తాను నేను, నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్తున్నాడంటే ఏం పాఠాలు నేర్పిస్తున్నాడో దేవుడు మనకు ఒకసారి అర్థమవుతుంది. ఎవరినైనా వాడుకుంటాడు ఆయన, ఎవరినైనా వాడుకుంటాడు ఆయన. ఆవిడని వాడుకోవాలనుకున్నాడు దేవుడు. ఆ కరువు కాలంలో దేవుని యొక్క అగ్ని ప్రవక్తని పోషించడానికి ఏమీ లేని లేమిలో ఉన్నటువంటి ఆ స్త్రీని వాడుకోవాలని తలంచి జీవగ్రంథంలో ఆవిడ పేరు రాయించి ఆ ఇంటిలోనికి వచ్చి వారందరినీ పోషించి మరణాన్ని ఆ ఇంట్లోంచి కొట్టివేసి అసలు ఎంత ఉన్నతమైన స్థితిలోనికి ఆ కుమార్తెను తీసుకువెళ్ళిన సందర్భం ఇక్కడ మనకి కనిపిస్తుంది. దీంట్లో నుంచి పాఠాలేమో అవే నేర్చుకుందాం మనం. హృదయమే ఫస్ట్ పాఠం నేను చెప్పేది. మీ హృదయం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోండి. దేవుడు ఎవరెవరికి సహాయం చేయమన్నాడు, ఎలాంటి సమయాలలో సహాయం చేయమన్నాడు. ఈ దినాలలో ఇలాంటి మెసేజెస్ ఎవరైనా చెప్తే వెంటనే చాలామంది బయలుదేరి మాకు సహాయం చేయరా, ఇదిగో మా వాట్సాప్ నెంబరు, ఇదిగో మా ఈ నెంబరు, ఆ నెంబర్ అని ఇచ్చేస్తున్నారంట కిందన. నాకు కూడా జరిగినాయి అలాంటివి. అంటే ఎవరైనా సహాయం చేస్తారు అనుకుంటే ఇలా పడిపోవడం లేదు అని. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏమవుతుంది, ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వలేని స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. అమ్మో, ఎవరు కరెక్టోళ్ళో ఎవరు రాంగోళ్ళో మాకు అసలు తెలియడం లేదు, నిజంగానే మాకు లేదు, కానీ లేని సమయంలో కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు పాపం. కాబట్టి ఇవన్నీ ప్రతి స్టేజ్లోనూ ఎప్పుడెప్పటి నుంచో వీళ్ళు ఎలాంటి వాళ్ళు అందరూ కూడా ఉన్నారని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మరీ ఎక్కువైపోయారు ఇటువంటి వాళ్ళు. సరే, మన పరిధిలో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో చూసుకుందాం. ఎక్కడో ఉన్న వాళ్ళకి మనం పంపించలేం, కానీ మన పరిధిలో ఉన్నవాళ్ళు, మన చుట్టూరు ఉన్నవాళ్ళు, మన ఇంట్లో ఉన్నవాళ్ళు, మన బంధువుల్లో ఉన్నవాళ్ళు, మన సంఘములో ఉన్నవాళ్ళు, ఎవరు చుట్టూరు ఉన్న వాళ్ళని వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది నాకు తెలిసి, అంతేనా? ఎవరు చుట్టూ ఉన్న వాళ్ళకి వాళ్ళు అలా రెస్పాండ్ అయితే దేవుడికి కొన్ని చట్టాలు ఉంటాయి, ఆ చట్టాల ప్రకారమే వెళతాడు ఆయన. చట్టాన్ని మీరు చేయడం ఆయన ఏమి కూడా. కాబట్టి ఇవన్నీ కూడా చేయడానికి ఆయన కొన్ని కొలతలు మనకి ఇచ్చాడు. అవి మనం చేస్తేనే మనం కూడా అలా పోషింపబడుతూ ఉంటాం. మనం ఎలా ప్రవర్తిస్తామో అలాగే ప్రవర్తిస్తాం. అమ్మో, వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ నన్ను ఏమైనా అడుగుతారేమో, నువ్వు ముఖం చాటేసుకుని వెళ్ళిపోయావు అనుకో, నీకు కూడా సేమ్ అలా చేసి అమ్మో ఈమె నన్ను అడుగుద్దేమో అని ఏసయ్యే వెళ్ళిపోతారు అక్కడ నుంచి. ఎంత దారుణం అండి! అప్పుడు చాలా దారుణం కదా, ఏసయ్య వెళ్ళిపోతారంట అక్కడ నుంచి. అదంతా రాయబడి ఉంది ఇక్కడ. సరే, ఈ విధవరాలి యొక్క కథ ఎంత దాంట్లో ఉన్నటువంటి ఆశీర్వాదం ఇమిడి ఉంది దాంట్లో. దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం ద్వారా ఆమె ఏలియాకి అప్పం తీసుకొని వచ్చింది, ఆయన తిన్నాడు, ఆయన దీవించాడు. హల్లెలూయా! ఆయన దీవించాడు. దీవెన చాలా 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 ముఖ్యమైనది. అనునిత్యము మనము దీవించబడాలని ప్రభువుని రోజు అడగాలి. అయ్యా, నన్ను దీవించు, నేను దీవించబడిన దానను, నా దేవుని చేత దీవించబడిన వారము. మందిరంలో కూడా అప్పటి వరకు ఉంటారు చాలామంది. ఇక కొంచెం లేట్ అయింది, 11:30 దాటి 11:45 దాటుతుందంటే ఏమో ఇంటి దగ్గర మరి పిఎం సంతకం పెట్టాలో తెలీదు, మరి సీఎం సంతకం పెట్టాలో తెలీదు, అక్కడ నుంచి ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆగిపోతుందో తెలియదు అన్నట్లు వెళ్ళిపోతుంటారు. అవునండి, ఆఖరి ఆశీర్వాదం అది ఇంపార్టెంట్ కాదనుకుంటారు చాలామంది.
తలుపులు తెరిస్తే ముందు చెప్పులు వేసేసుకోవాలి, రష్గా ఉంటుందని వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది. ఆఖరి ఆశీర్వాదం ఎంత గొప్పదో తెలియదు వాళ్ళకి, దీవెన ఎంత గొప్పదో వాళ్ళకి తెలియదు, పెద్దల దీవెన ఎంత గొప్పదో కూడా తెలియదు చాలామందికి. పెద్దలు అంటే వయసులో పెద్దవాళ్ళు నిజమే, మామూలుగా కూడా మీ పైన ఉంచబడిన నాయకుల యొక్క ఆశీర్వాదం మామూలుది కానే కాదు. చూడండి, అన్యులు విగ్రహారాధికులు, వాళ్ళకి ఏం తెలియదు. మీరు చూస్తారు రోడ్ల మీద ఆటోలు వెళుతూ ఉంటాయి, నా తల్లిదండ్రుల దీవెన అని రాసుకుంటాడు. క్రైస్తవులకి తల్లిదండ్రుల దీవెన అక్కర్లా, తండ్రిని తల్లిని లెక్క చేయరు, వృద్ధ అత్తమామని లెక్క చేయరు, విధవరాండ్రైనటువంటి అత్తగారిని లెక్క చేయరు, తల్లిని లెక్క చేయరు. వాడు అన్యుడు ఏమని రాసుకుంటున్నాడు? నా తల్లిదండ్రుల దీవెన. వాడు ఆశీర్వదింపబడతాడండి, వాడు ఆశీర్వదింపబడతాడు ఖచ్చితంగా. మనకి చాలా పాఠాలు ఉన్నాయి దీంట్లో. దేవుడు ఖచ్చితంగా ఏలియా దీవించాడు అక్కడ, ఆ దీవెన శాశ్వతంగా ఉందంతే. ఆ దీవెన దైవజనుడు ఆ కష్టకాలంలో తీసుకొచ్చి ఒక రొట్టె ఇస్తే ఆ రొట్టెను తిని ఆ దైవజనుడి నోట్లోంచి వచ్చిన దీవెన మీకు చీప్గా ఉండొచ్చు, అది చాలా వందనాలమ్మా మీరు చాలా దీవించబడతారు అని నేను అన్నప్పుడు మీకు అది చాలా చీప్గా ఉండొచ్చేమో, కానీ అది వెరీ కాస్ట్లీ, అది చాలా ఎక్స్పెన్సివ్. అది మామూలు మీరు ఎన్ని డబ్బులతో కొనుక్కున్నా వచ్చేది కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీవెనకి అంత ప్రాముఖ్యత ఉంది బైబిల్లో. ఆయన తిని దీవించాడు, వెంటనే ఆ ఇంట్లో కరువు పారిపోయింది, అక్కడ కరువు పారిపోయింది. సరే, ఇంతవరకు బాగుంది. ఇప్పుడు అసలు ఎందుకు ఈ విధవరాండ్ర గురించి కొంచెం మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. వృద్ధుల గురించి మాట్లాడాను, చిన్నపిల్లల గురించి మాట్లాడాను, యవనస్తుల గురించి మెసేజ్ చెప్పాను. కానీ ఈ విధవరాండ్రని ఎందుకు మాటి మాటికి దేవుడు రాయిస్తూ వీళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏంటి? బైబిల్లో దేవుడు అసలు వీళ్ళ కోసం ఒక చట్టమే పెట్టేశాడు, ఒక చట్టం పెట్టాడు వీళ్ళ కోసం దేవుడు. రాజ్యాంగం రాసేటప్పుడు కొన్ని చట్టాలు ఉంటాయి మనకి, దేవోస్కి ఇలా ఉండాలి, దానికి అలా ఉండాలి, దీనికి ఇలా ఉండాలి, దీనికి ఇలా ఉండాలి, ఇలాంటి చట్టాలు ఉన్నట్లు బైబిల్లో ధర్మశాస్త్రం మోషేకి ఇచ్చేటప్పుడు దేవుడు ఏమని చెప్పాడంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు, విధవలు ఉంటారు కదా మీలో, భర్త చనిపోయిన వారు ఉంటారే, ఆ స్త్రీలను మీరు ఎలా చూడాలంటే 22 నిర్గమాకాండము 22 చూడండి అమ్మా. విధవరాలనైనను దిక్కులేని పిల్లలనైనను మీరు బాధపెట్టొద్దు, వారు ఒకవేళ నీ చేత బాధింపబడ్డారనుకో, ఆ విధవరాలని నువ్వు బాధ పెట్టావు, నీ చేత బాధింపబడింది ఆమె, నువ్వు చాలా నీచంగా చూసావు ఆమెని, చాలా చీప్గా చూసావు, తన్నేసావు, ఇంట్లోంచి తరిమేసావు, వెళ్ళిపోమన్నావు. ఆమె వెళ్ళి, నాయనా ఇదిగో ఈ రత్న ఏం చేసిందంటే నీ పేరు కానీ నా దగ్గరకు వచ్చి ఆమె మెన్షన్ చేసిందా, నా దగ్గర నుంచి కత్తి బయలుదేరుతుంది జాగ్రత్త అన్నాడు ఆయన. ఎంత పెద్ద చట్టమో చూడండి అది. నీ పేరు నా దగ్గరకు వచ్చి ఇదిగో అమ్మాజమ్మ అని కానీ చెప్పిందా, వెంటనే నా దగ్గర నుంచి కత్తి బయలుదేరి నీ భర్తను వేసేస్తుంది అని రాయబడి ఉంది అక్కడ. అప్పుడు నువ్వు విధవరాలు అయిపోతావు. ఆ చట్టం చూసారా ఎలా ఉందో? అంటే దేవుడు ప్రతి ఒక్కరిని ఎంత ఆనర్ చేస్తాడంటే, అసలు విధవరాళ్ళు అనే చెప్పేసరికల్లా మన ఇండియన్ కల్చర్లో ఏ కంట్రీలో లేదు ఇలాగా, మన ఇండియన్ కల్చర్లోనే ఉంది. విధవరాళ్ళు అని పేరు చెప్పేసరికి ఆవిడకి శుభ కార్డు ఇవ్వడానికి వెళ్ళారు ఫస్ట్ ఎవరు. వచ్చేయండి పర్వాలేదు, అక్కడ పెట్టేశామండి కార్డు, వచ్చేయండి. రావాలా వద్దా అని వాళ్ళు డైలమాలో పడిపోయేలాగా చెప్తారు వాళ్ళు. చెప్పలేదు అంటే చెప్పలేదు అంటారు. సొంత ఆడబడుచు, సొంత వదిన, సొంత చెల్లి, సొంత అక్క, సొంత నీ చెల్లెలు భర్త పొరపాటున చనిపోయాడు. ఇప్పుడు నువ్వు ఇచ్చే ఎలా ఉంటుందంటే నీ ట్రీట్మెంట్, అసలు వాళ్ళని పొద్దున్నే లెగిసి వాళ్ళని చూడరు, వాళ్ళని ఇంటికి రానివ్వరు. శుభకార్యాలకు వచ్చినప్పుడు అందరూ అక్షంతలు వేస్తుంటే వీళ్ళు ఎక్కడో ఉండాలి. ఇవన్నీ ఇండియాలోనే ఉన్నాయండి, వేరే కల్చర్లో అస్సలు లేవు. కానీ దేవుడు అక్కడ పట్టించుకున్నాడంటే, ఆ ఇజ్రాయెల్ కంట్రీలో అక్కడ పట్టించుకుని వాళ్ళు కానీ నీ పేరు కానీ నా దగ్గరికి కానీ వచ్చి చెప్పారో చూడు, ఉంది అక్కడ చూడండి 24 చూడండి. వారు నీ చేత ఏ విధముగా నైనను బాధ నొంది నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొర్రను విందును, నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తి చేత చంపించేదను, మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు. నేను చెప్పింది కరెక్టేనా? కొంచెం గట్టిగా ఉంది కదా, అది కొంచెం కఠినంగా ఉంది, కానీ ముందే చెప్పాను నేను, ఇక్కడ ఉన్నదే చెప్పాను. చాలా ఈజీ అనుకుంటాం కదా మనం అనేక సందర్భాల్లో. విడనాడబడిన స్త్రీలను చూసినప్పుడు, విధవరాండ్రను చూసినప్పుడు, అనేక సందర్భాలలో మనకు తెలియకుండా ఒకవేళ ప్రవర్తించేసామేమో లోపల. ఈరోజు
ఒక కన్ఫెషన్ చేసుకోవడం కోసమని నేను ఇది చెప్పాలి. నేను ఎందుకంటే ప్రతిదీ నేర్పించాలి మీకు. నేను ఏది నేర్పించకపోయినా దేవుడు నన్ను అడుగుతాడు, నీకు తెలుసు కదా ఈ విషయం, నువ్వెందుకు సంఘానికి బోధించలేదు? అదే కదా డబల్ తీర్పు అంటే సేవకులకి. ఇంకేంటి? ఒకటి నా గురించిన తీర్పు, ఒకటి నేను మీకు ఏం చేయలేదో ఆ తీర్పు. అందుకే మీరు బోధకులు కాకుండుడి. ఒకటి నా గురించి తీర్పు, నేనేం చేశానో, తర్వాత మీకు ఏం చేయడం నేర్పించలేదో దాని గురించి తీర్పు నాకు. కాబట్టి నేను నేర్పించాలి మీకు, నేను నేర్పిస్తున్నాను మీకు. తర్వాత మీరు ఎలా ప్రవర్తిస్తారో మీ ఇష్టం. ఇది అక్కడ ఈ విధవరాండ్ర గురించి రాసిన చట్టం. అది ఒక చట్టం రాసేశాడు ఆయన. దిక్కులేని పిల్లల్ని, అనాథల్ని, వీళ్ళని కూడా అలా దిక్కులేనిదానా అని తిట్టకూడదు, అలా తిట్టకూడదు, అలా వాళ్ళని మనం అసహించుకోకూడదు, వాళ్ళని మనం తృణీకరించకూడదు. మనకి చేతనైతే సాయం చేయండి, అదర్వైజ్ సైలెంట్గా ఉండండి. సైలెంట్గా ఉండండి. సైలెంట్. నువ్వేమీ అనకుండా సైలెంట్గా నువ్వు చేయలేవు కదా, సైలెంట్గా ఉండు. కానీ తిట్టొద్దు. కానీ ఎంత మాత్రం కూడా మీరు తిడితే నేను రెస్పాండ్ అయిపోతాను, నాకు కోపం వస్తుంది అన్నాడు దేవుడు. కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి మీరు. ఈ విధవరాల గురించి ఇక్కడ దేవుడు ఎందుకు అంత నిర్ణయం తీసుకుని వాళ్ళ ఇంటికి పంపించి ఆవిడని ఎందుకు దేవుడు పని నిమిత్తమై వాడుకున్నాడు? ఆవిడలో ఉన్న క్వాలిటీ ఏంటి? బీద విధవరాలు తీసుకొచ్చి 2 కాసులు వేస్తే మురిసిపోతాడు ఆయన. ఏమంట? అసలు విధవరాండ్రు అంటే వాళ్ళకి ఉపాధి లేని వాళ్ళు అని ఆ రోజుల్లో మాట్లాడుతున్నాను. ఈ రోజుల్లో చాలా ఉపాధులు ఉన్నాయి. వాళ్ళ మైనస్లు కూడా చెప్తాను నేను. ఇప్పుడు ప్లస్లే చెప్తున్నాను నేను ఫస్ట్, వాళ్ళ ప్లస్లు చెప్తున్నాను నేను ఫస్ట్. అయితే వాళ్ళు ఎవరు? అసలు ఆధారం లేని వాళ్ళు, తృణీకరించబడిన వాళ్ళు, అసలు వెలివేయబడిన వారు. వాళ్ళు పాపం దురదృష్టవంతులు, వీళ్ళు చిన్న వయసులోనే ఇలా అయిపోయింది కాబట్టి అని అలా జాలిపడాల్సింది పోయి వీళ్ళ నష్టజాతకులుగా చూసేటువంటి కల్చర్. దురదృష్టవంతులు పాపం కాదు, నష్టజాతకులు అని చూసేటువంటి కల్చర్లో మనం ఉన్నాము. మనం మారితే అందరూ మారుతారు. యాటిట్యూడ్ మార్చుకుంటే అందరూ మార్చబడతారు. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు చాలా కొన్ని డినామినేషన్స్ పేర్లు చెప్పట్లేదు కానీ ఆ డినామినేషన్స్లో ఇలాంటివి అసలు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ పెద్దోళ్ళతోనే ఇవన్నీ చేయిస్తూ ఉంటారు. వాళ్ళు ఏమవుతుంది? వాళ్ళు ఆశీర్వదింపబడి దీవెన ఉంది, వాళ్ళు చాలా దీవించబడతా ఉంటారు. పెద్దవాళ్ళు వయసులో యాకోబు అక్కడ దీవిస్తున్నాడు. దీవెన అలా ఫలించేయలేదా? వాళ్ళ దగ్గరికి వచ్చి ఫలించేయలేదా? నీ తల్లి అవ్వచ్చు, తల్లి విధవరాలు అవ్వచ్చు, అలా విడిచిపెట్టేకు, ఆదరించు, చూడు, కనికరించు, ఆవిడ దగ్గరికి వెళ్ళు, నీ చేతనైంది చెయ్యి. ఆవిడ విధవరాలైతే అయ్యో ఆవిడ రోదన అక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడు నీవు నీ బిడ్డలు శాంతిగా ఉండలేరు. నువ్వెంత మంచిదానివైనా చట్టం పని చేసుకుని పోతుంది, పరలోకపు చట్టం అది. కాబట్టి ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకోండి మీరు. అంటే ఎందుకు మాకు జరగట్లేదు, ఎందుకు మాకు కార్యాలు లేవు, ఎందుకు మేమేం చేస్తున్నాం, మేమేం చేసాం, 24 గంటలు ఇక్కడే ఉంటాం కదా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ ఎక్కడో ఉంటుంది మూలనే. నువ్వు రోజు బైబిల్ చదివితే కదా ఆన్సర్ రావడానికి. మాట్లాడతాడు, మాట్లాడే దేవుడు ఆయన. ఈరోజు మాట్లాడట్లేదా మీతో? అవసరమేమో నా నుంచి ఇది మాట్లాడుతున్నాడు. నేను ఎప్పుడు నెగ్లెక్ట్ చేశాను ఇది. సారేపత్తి విధవరాలంటే వెళ్ళాడు, నూనె బుడ్డ ఉంది, అది తరగలేదు, అయిపోలేదు, అయిపోయింది స్టోరీ ఆమెన్ అని. అంటే ఇది చెప్పడానికి ఏముంటుంది అనుకునేదాన్ని నేను. దేవుడు మాట్లాడితే మనకి ఇలా ఉంటుంది, ఇంత లెసన్ మనకు దాంట్లో నుంచి వస్తుంది. సరే, వాళ్ళని ఇలా చూడాలో ఎలా ఏం అనకూడదో దేవుడు చెప్పేశాడు. కాబట్టి మనకు చేతనైతే సాయం చేద్దాము, లేదు అని అంటే మనం ఇంకా డిగ్రేడ్ చేయొద్దు, వాళ్ళని తృణీకరించొద్దు. మంచి విధవరాండ్రు ఉంటారు, చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. అది తిమోతి ఇద్దరిని చూపించేశాడు మనకి. తెరవండి తిమోతికి రాసిన పత్రిక. ఇక్కడ 5వ అధ్యాయం మీకు 21వ వచనం వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే, ఇప్పుడు యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న వారు అవ్వచ్చు, ఇక్కడ ఉన్నవారు అవ్వచ్చు, వారు ఏ స్థితిలో ఉన్నారో, అసలు విధవరాండ్ర కొరకు దేవుడు ఏమి రాసి ఉంచారు అనేటువంటి విషయాలు ఇక్కడ చాలా క్లియర్గా రాయబడి ఉంది. నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. 5వ అధ్యాయం చూస్తున్నారా? అయితే ఏ విధవరాలికైనాను పిల్లలు కానీ మనుమలు కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. దేవుని దృష్టికి ఇది అనుకూలమైనది. నిజముగా అనాథలైన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందు ప్రార్థనల యందు రేయింబగలు నిలకడగా ఉండును. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును అని రాయబడి ఉంది. ఇంకా అదే తెరిచిపెట్టుకోండి, చూపిస్తాను ఇంకా మీకు విషయాలు. ఇది మాట్లాడుకుందాం. ఏ విధవరాళ్ళైనా ఉన్నారనుకోండి, వాళ్ళని మంచిగా చూడండి, ప్రాబ్లం లేదు. అయితే నిజముగా అనాథి అయిన విధవరాలు ఏకాకి అయి ఉందనుకోండి, వాళ్ళు ఎలా ఉండాలో చెప్తున్నాను నేను మీకు. నిజంగా ఆవిడకి భర్త చనిపోయాడండి, ఆవిడ ఏకాకిగా ఉంది, ఒంటరిగా ఉంది. ఆవిడ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు.
ఆవిడకి ఏ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు ఆవిడకి. ఇలా ఉంది. ఇప్పుడు ఆవిడ ఎలా ఉండాలి అని రాయబడి ఉందండి ఇక్కడ. ఆవిడ ఎలా ఉండాలంట? రేయింబగళ్ళు ప్రార్థనయందు నిలకడగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు చెప్పేశాడు, ఇలా ఉంటే ఎలా చేస్తాడో చెప్తున్నాడండి ఆయన. రేయింబగళ్ళు నిలకడగా ఉండాలి, దేవుని మీద తన నిరీక్షణ ఉంచుకోవాలి, విజ్ఞాపనల యందు ప్రార్థనల యందు వాళ్ళు ఎడతెగక ఉండాలి. వాళ్ళకి దేవుడు చక్కని సూత్రాలు చెప్తున్నాడు. ఈ సూత్రాలు ఎవరిలోనైనా అప్లై అయినట్లుగా బైబిల్ గ్రంథంలో ఎవరైనా తెలుసా మీకు? ఎవరైనా తెలుసా? అన్నా అనేటువంటి ప్రవక్త్రి, ఆవిడ భర్తతో 7 ఏండ్లే కాపురం చేసిందంట. పెనిమిటితో ఎన్నేళ్ళండి అంటే యవ్వనంలో, బాగా యవ్వనంలో, బాల్యదశలోనే భర్తను కోల్పోయింది. బిడ్డలు కూడా కలగల. అప్పటికింకా బిడ్డలు కూడా లేరు ఆమెకి. 7 ఏండ్లు భర్తతో, అంటే చిన్నదానికి పెళ్లి చేస్తారు ఆ దినాలలో. మనకు తెలుస్తుంది, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తల్లికి 14 ఏళ్ళు దాటేసరికి అక్కడ ఎంగేజ్మెంట్ అయిపోతుంది కదా. ఆ స్టేజ్లో మ్యారేజ్ అయిపోతే 7 ఏండ్లు కాపురం చేస్తే 20 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆవిడ విధవరాలు అయిపోతే 7 ఏండ్ల తర్వాత 84 ఏండ్లు విధవరాలుగానే ఆవిడ జీవించారు. 84 ఏండ్లు అంటే ఆవిడ జీవించిన కాలాలు 90+. ఆ 90 సంవత్సరాలకి మించి ఆవిడ బ్రతికింది. కానీ 84 ఏళ్ళు వైధవ్యంతో ఆవిడ ఎక్కడుంది అంటే దేవుని మందిరంలో. హల్లెలూయా. ప్రార్థనలయందు, విజ్ఞాపనలయందు నిలకడగలిగి, హల్లెలూయా, నిరీక్షణ కలిగి దేవుని వైపు చూస్తూ తన జీవితకాలం గడిపినటువంటి ఆమెకి దేవుని యొక్క మహా ఉన్నత దర్శన భాగ్యం కలిగిందండి. హల్లెలూయా. ఆవిడ బైబిల్ ఏమందంటే ప్రవక్త్రి కదా, ప్రవక్త్రి ఆవిడ. మలాకి తర్వాత మత్తయి సువార్తకు వచ్చేటప్పటికి మధ్యలో ప్రవక్తలు ఎవరు లేరు యాక్చువల్గా. దాన్ని చీకటి కాలము అంటారు. ఆ కాలములో దేవుని గైడెన్స్ పొందుకున్న ప్రవక్త్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత దేనికొచ్చింది ఆ భర్త చనిపోయిన స్త్రీ కంటే? ప్రార్థనల యందు నిలకడగా ఉండడం వల్ల, విజ్ఞాపనలకి నిలకడగా ఉండడం వల్ల, దేవుని యందు నిరీక్షణ ఉంచుకొని నా ప్రాణమా నా దేవుడున్నాడు చాలు అనుకుందంట ఆమె. అందుకే యెషయా గ్రంథంలో ఏం రాయబడి ఉందంటే, నీ దేవుడే నీకు పరలోకపు భర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. నీ దేవుడే నీకు పరలోకపు భర్త అయి ఉన్నాడు, నీవు అస్సలు బాధపడొద్దు అన్నాడు ఆయన. అంటే భర్త అయి ఉన్నాడు అని అంటే దేవుడు వచ్చి మనతో కాపురం చేస్తాడని కాదు. భర్త, నిజమైన భర్త, నేను చెప్పేది నిజమైన భర్త కోసం మాట్లాడుతున్నా. అబద్ధమైన భర్తలు కూడా ఉంటారు. అందుకే నిజమైన భర్త అంటే నీకు పోషకుడుగా ఉంటాడు, నిన్ను పోషించేవాడిగా ఉంటాడు, నీ బాగోగులు చూసేవాడిగా ఉంటాడు, నీ కొరకు ప్రాణం పెట్టేవాడిగా ఉంటాడు, నిజమైన ప్రేమను పంచుతాడు, నీ యోగక్షేమాలు విచారిస్తాడు, నీ కరువులో అతను ఆదుకుంటాడు, నీకు కష్టం కలగకుండా చూసుకుంటాడు. అయ్యే కదా వాగ్దానాలు పెళ్ళిలో. అంతేనా? వాగ్దానాలు అవేనా? నిన్ను నేనెందుకు చూడాలి, నీకు జబ్బు వస్తే పారిపో, నా ఇంట్లో వండకో, ఇవి కాదు. అలా ఉన్నాయా వాగ్దానాలు? ఇవన్నీ నేను చేస్తాను అని అర్థం అండి. హల్లెలూయా. నీకు కరువు వచ్చినా నేను నిన్ను ఆదుకుంటాను, నీకు అనారోగ్యం వచ్చినా నేను చూసుకుంటానమ్మా, నీ బిడ్డల్ని నేను పోషిస్తానమ్మా. ఒక భర్త ఏమేమైతే చేస్తాడో అవన్నీ నేను చేస్తాను, భయపడొద్దు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఒక మంచి భర్త, నేను చెప్పేది మంచి భర్త. కొంతమంది స్వార్థపరులైన భర్తలు ఉంటారు. నీకెందుకు నేను చూడాలి, నీకు రోగం వస్తే నేనెందుకు హాస్పిటల్ తీసుకెళ్ళాలి, నువ్వు ఎలా పోతే నాకెందుకు, వాళ్ళు ఎలా పోతే నాకెందుకు, అసలు నువ్వెందుకు ఉన్నావు ఇక్కడ. ఇవన్నీ చెడ్డ భర్తలు తిడుతాడు. నిజమైన భర్త ఏం చేస్తాడు? ఆయన బాధ్యత అది. దేవుడు నీకు ఒక సహకారిని ఇచ్చాడు నిన్ను ప్రేమించి అంటే ఆమె నువ్వు పోషించాలి, ఆదరించాలి, నీకు సహాయం చేయడానికి దేవుడు ఇచ్చాడు. ఒంటిగాడై ఉంటే అది ఎంత నరకమో ఒంటిగాడ అయిపోయాక కానీ తెలియదు చాలామందికి. భార్య ఉన్నంతసేపు భార్య విలువ చాలామందికి తెలియదండి. భార్య చనిపోయినాక దిక్కు లేకుండా అయిపోతారు వాళ్ళు. కోడలేదో పెట్టి అక్కడ పోతే తినాలి, ఆ కొడుకే లేకపోతే భయంకరమైన దుస్థితి, ఎవరో పంచన ఉండాలి నువ్వు. అదే భార్య ఉందనుకో, కొడుకు కోడలు ఇంట్లోనే ఉన్నా నీవు మహారాజువి. ఆ భార్య అన్ని దగ్గరికి ఇస్తుంది అక్కడ. అదే భార్య లేకపోతే ఆడ పెట్టని తిను అంటది. లేకపోతే నేను మర్చిపోయాను, అయ్యో తినలేదా అని కూడా అడుగుతారు వాళ్ళు. అసలు నీకు ఎందుకు పెట్టాలి అని అడుగుతారు. నీకు పెన్షన్ రాదు కదా, మేము ఎందుకు చూడాలి అని అడుగుతారు. అవునా కాదా అండి? భార్య ఉన్నంత వరకునే అతడు మహారాజు. ఈ విషయాలు చాలామంది తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి నిజముగా భర్తను కోల్పోయినటువంటి విధవరాండ్రు ఎవరున్నా సరే సుఖాశక్తితో బ్రతకకూడదు. సుఖాశక్తి గలది ఏమైందంట? బ్రతికి ఉండి కూడా అది అంటే ఏంటి?
ఇంక 24 గంటలు తినేసి ఎవరో ఒకరు ప్రొవైడ్ చేశారు ఏదో, ఎలాగో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది నీకు, పెన్షన్ వస్తుంది నీకు, లేకపోతే ఇంకోటి వస్తుంది నీకు, విధవరాలు కదా అని కొంతమంది ఏదో సాయం చేశారు, లేకపోతే ఎవరెవరో ఇచ్చారు నిన్ను ఆదుకుంటున్నారు, అప్పుడు నీకేమవుతుంది? నీకు సంపాదించక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నువ్వు మంచం మీద పడుకొని నీరసం, బెంగ, మనోవేదన, భర్త జ్ఞాపకాలు అనుకుని ఆవిడ ఏం చేస్తుంది? ఇంకా అదే పద్ధతిలో అలవాటు అయిపోయింది ఆవిడకి. ఇంకా ఆవిడ ఏమీ చేయట్లేదు, ఆవిడ సుఖాశక్తి అలవాటు అయిపోయిందంట. అటువంటి వారు బ్రతికి ఉండి కూడా చచ్చినవారు దేవుని మందిర ఆవరణకు వచ్చి నిరీక్షణతో విజ్ఞాపనలు చేస్తూ దేవునిని అంటిపెట్టుకుని ఆయన మీద ఆధారపడితే నేను నీకు పరలోకపు భర్తనంతే. హల్లెలూయా. ఏమండి, ఏ భర్త కంటేనూ గొప్పవాడు కాడా ఆయన? ఈ లోకానుసారమైన భర్త కొన్ని రోజులు మనతో వస్తాడు, బరియల్ గ్రౌండ్ వరకు మనతో రాగలరు, ఆ తర్వాత వస్తారా వాళ్ళు? రాగలరా? రాలేరు. అదే వాళ్ళకి, అంతవరకునే వాళ్ళకి. కొంతమంది అంతవరకు కూడా రారు, అక్కడే బరియలు చేసండి నేను అదర్ కంట్రీలో ఉన్నాను అనేవారు కూడా ఉన్నారంట, అంతవరకు కూడా రారు. కానీ ప్రభువు నిత్య రాజ్యములో యుగ యుగాల వరకు నేను నీతోనే ఉంటాను. నువ్వు బ్రతికినప్పుడు, తరువాత నీవు వచ్చిన తర్వాత, పరదేశంలో ఉన్నప్పుడు, పరలోకంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత యుగ యుగాలు కూడా నేను నీతో ఉంటాను. హల్లెలూయా. ఇది గొప్ప విషయం కాదా ఇది జ్ఞాపకం చేసుకుంటే ఒంటరి అయిన వాళ్ళు, అంటే విధవరాండ్రే కాదు, పెళ్ళి కాకుండా ఒంటరిగా ఉన్నవాళ్ళు, రకరకాల పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్న వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనం అనాథలం ఎంత మాత్రం కూడా కానే కాదు. భర్త ఉండి కూడా లేనట్లు పాపం చాలామంది స్త్రీలకు ఉంటుంటుంది. వాళ్ళ దగ్గర నుంచి ఏ ప్రేమ దొరకదు, కమర్షియల్గా ఉంటుంది, వాళ్ళ మధ్యలో బాండింగ్ ఏమీ ఉండదు. వచ్చామా పోయామా అన్నట్లు ఉంటాయి ఆ ఇల్లులు. అలాంటి వాళ్ళు కూడా ఒంటరిగానే రోధిస్తూ ఉంటారు, నాకు ఏ ప్రేమ దొరకలేదని. వారికి కూడా ఇదే మెసేజ్. కాబట్టి ఈ విధంగా వాళ్ళని ఆదరించాలి, వాళ్ళు ఈ విధంగా ఉండాలి. కేవలం ఇంక ఇంతే కదా అని ఇంకోళ్ళ మీద ఆధారపడిపోదాం. ఇంక వాళ్ళని చూడండి మమ్మల్ని ఏమైనా అన్నారో చూడండి, ఇది వాక్యం అని చూపించండి, ఇలాంటి ఏమొద్దు. ఎందుకంటే మీకు కూడా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్స్. మీరు ఇలా లేకపోతే ఎలా ఉంటాయో ఇక్కడ చాలా సుఖభోగములతో నువ్వు ఉంటే కనుక అసలు నువ్వు నా దృష్టిలో చచ్చిందానివని డిక్లేర్ చేశాడు ఆయన. చూసారు ఎంత పెద్ద ట్రీట్మెంట్స్ అవి, చాలా కఠినమైన మాటలు. కాబట్టి ఇంక యవ్వనస్తురాలైనటువంటి విధవరాండ్ర గురించి కూడా రాసేశాడు అక్కడ 11వ వచనము. యవ్వనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చొద్దు. వారు క్రీస్తుకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరను తీర్పు పొందిన వారే పెండ్లాడగోడుదురు. మరియు వారి ఇంటింటా తిరుగులాడుచు బద్ధకురాండ్రగుట మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను పరుల జోలికి పోవువారు నగుటకును నేర్చుకొందురు. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి. ఎందుకంటే చెప్తున్నాడు ఆయన, యవ్వన ప్రాయంలో ఎవరికైనా భర్త చనిపోతే నీవు నిష్టగా ఉండగలిగితే వెల్ అండ్ గుడ్, దేవుని మందిరావరణలో గడపగలిగితే వెల్ అండ్ గుడ్. అలా కాకుండా ప్రతి ఇంటింటికి తిరుగుతూ వదరబోతులుగా తయారవుతూ మీ సమయమంతా కూడా అందరిళ్ళకి తిరగడానికి వెచ్చిస్తూ ఈ మాట ఎక్కడ ఆ మాట అక్కడ చెప్పుకుంటూ నా నామానికి అవమానం తెచ్చేసేటట్లు ప్రవర్తిస్తారు చాలామంది యవ్వనస్తులైనటువంటి ఇటువంటి స్త్రీలు. మీరు అలా ఉండే కంటే వెళ్ళి వేరొకరిని పెళ్లి చేసుకోవడం మేలే. మీరు ఉండగలిగితే చక్కగా నా యొక్క మందిర ఆవరణలో ఇలా నిరీక్షణ కలిగి ఉండుట మేలే. ఇది చెప్తున్నాడు ఆయన, అది చెప్తున్నాడు ఆయన. సంఘములో ఉన్నటువంటి అటువంటి స్త్రీలకు పౌలు మెసేజ్ ఇస్తున్నాడండి. ఎవరు ఎలా ఉండాలో మెసేజ్ ఇస్తూ నిందించుటకు విరోధికి మీరు అవకాశం అసలు ఇవ్వద్దమ్మా. మీరు బద్ధకరాండ్రు అయిపోయి ఆ ఇంటికి తిరిగి ఈ ఇంటికి తిరిగి, ఎందుకంటే ఖాళీ వచ్చే యజమానుడు ఉండడు, వచ్చి ఎక్కడికి పోయావని అడిగేవాడు ఉండడు. అందుకని ఏమవుతుంది, ఇంటింటికి తిరిగి ఎప్పుడో ఇంటికి చేరుకుంటుందట, కొండెములు చెప్పుకుంటూ చెడ్డ పేరు తెస్తుందంట. ఇదిగో వేరే వాళ్ళవి ఆశించడం ద్వారా అదంతా చేయడం ద్వారా ఎందుకు వచ్చింది, నువ్వు ఒకరిని పెళ్లి చేసుకుంటేనే నువ్వు మంచిది. ఎన్ని రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి మనకి, ఎన్ని స్టోరీస్ వింటూ ఉంటాం మనం. ఆవిడెవరో మా భర్తకి తగులుకుంది సిస్టర్, ఆవిడకి భర్త లేడంట, ఇదిగో మా భర్తను తీసుకొని పోయింది, ఆవిడని కూడా అక్కడ ఇల్లు తీసి ఉంచాడు అనే నాకు రిక్వెస్ట్లు చాలా ఉన్నాయి నా దగ్గర. ఎంత భయంకరం. నువ్వు ఇంకొక ఇంటిని పాడు చేసే కంటే, ఇంకొక ఆమె భర్తను నువ్వు పాడు చేసి ముట్టుకునే కంటే నీకు వీలైతే ఇంకొక మ్యారేజ్ చేసేసుకో అమ్మా. ఎందుకంటే యవ్వనస్తురాలైనటువంటి విధవరాండ్రని ఈ లిస్టులో చేర్చొద్దు, పరిశుద్ధుల లిస్టులో చేర్చొద్దు. వాళ్ళు ఇలా ఉంటారని పౌలు రాసేశాడండి. కాబట్టి నేను ఇందాకంత ఎంత మంచిది చెప్పానో ఇప్పుడు అంత నెగిటివ్ కూడా చెప్తున్నా. నేను ఇలా కూడా ఉండొద్దు, ఇలా కూడా ఉండొద్దు. బైబిల్ ఎలా చెప్తుందో అలా నీవుంటే ఇంకొకని భర్తను నువ్వెందుకు ఆశిస్తున్నావు? ఇంకొక యవ్వనస్తుడైనటువంటి కుమారుడు, వాడికి పెళ్లి కాలేదు, తల్లెన్నో ఆశలు పెట్టుకుంది వాడి మీద, వాడిని తీసి తెచ్చేసుకుంటున్నావేంటి నువ్వు, నీ భర్త లేడని? అమ్మో ఎంత శాపం మూట కట్టుకుంటున్నావు నువ్వు.
నీ బిడ్డల భవిష్యత్ ఏంటి తర్వాత, ఆ యొక్క ఖర్చు ఎలా ఉంటుందో తెలుస్తుందా నీకు? ఇవన్నీ కూడా ఇక్కడ రాసేశాడు. కాబట్టి ప్రభువా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నన్ను నా కంట్రోల్లో ఉంచాయ్యా, నీ ఆధీనంలో ఉంచుకోయ్యా. ఒకవేళ నా విషయంలో నీ చిత్తం ఏంటో చేయయ్యా. నేను ఎలాంటి శాపాలు నా మీద నా బిడ్డల మీద తెచ్చుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని యొక్క చట్టాలు ఇవన్నీ కూడా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 5వ అధ్యాయం అంతా చదువుకోండమ్మా. దేవుని యొక్క చట్టాలే నేను మీకు చూపించాను. కాబట్టి ఇంతకుముందే కొందరు త్రోవ తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. విశ్వాసురాలైన ఏ స్త్రీ అయినను విధవరాండ్రుండిన ఎడల సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయము చేయుటకై దాని మీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయం చేసేలాగా ఉండాలి మందిరానికి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇంకా అసలు ఏ విధమైనటువంటి సోర్స్ లేదనుకోండి, దేవుని మందిరంలో ఉండి సహాయం చేసేవారుగా ఇంకొక విధంగా వాళ్ళు అలా మంచి పాత్రలుగా దేవుని కొరకు వాడబడుతూ ఉంటే అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. మనకు అన్నా జీవితమే మనకు పెద్ద ఉదాహరణ కదా. ఎంత పెద్ద ఉదాహరణ అండి. అన్న ఎదురుగా ఉంది. అలా నిరీక్షించడం ద్వారా మెస్సయ్యాని చూసేసింది ఆవిడ. హల్లెలూయా. మన అల్టిమేట్ గోల్ అదేనా? ఇంకేమన్నా ఉందా? రాబోయేటువంటి మన వరుణ్ణి చూడడమేనా? ఇంకేమైనా ఉందా? రాబోయే మన రారాజుని చూడడమేనా? ఇంకేమైనా ఉందా? కడబూరం రోగినప్పుడు ప్రభువుని కలుసుకోవడమేనా? ఇంకేమైనా ఉందా? మన సిద్ధలలో నూనె సిద్ధపరుచుకొని ఆయన వచ్చినప్పుడు కన్యకల వలె వెళ్ళేటువంటిదేనా? ఇంకేమైనా ఉందా? ఏమీ లేదు కదండి. అదే కదా. కాబట్టి ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో అందరూ ఉంటారు కాబట్టి సంఘానికి మెసేజ్ ఇదే. ఈ సారేపత్తు విధవరాలి ద్వారా ఇంత లెసన్ నేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి నేను వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఒకవేళ ఈ వర్తమానం ద్వారా ఎవరైనా గాయపరచబడితే, ఎవరైనా బాధపడితే, హర్ట్ అయితే క్షమించమని కూడా నేను వేడుకుంటున్నాను యూట్యూబ్ ద్వారా మీకు కూడా. ఎందుకంటే ఉంటారు అటువంటి వాళ్ళకి మనసు చివుకుమంటూ ఉంటుంది కొన్ని సందర్భాలలో. ఆ మాటలు వినినప్పుడు చాలా బాధగా భారంగా కూడా ఉంటాయి. కాబట్టి నేను ప్రత్యేకంగా వారికి క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఈ మాటలు ఉన్నాయి చెప్పాలి కనుక నేను చెప్పడానికి డేర్ చేశాను. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన సత్యాలు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామమ్మా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనల్ని ఆదుకునే దేవుడు మనతో ఉన్నాడు. ఆయన చేయి విడువడు, ఎన్నడూ విడిచిపెట్టాడు, మనల్ని అనాథలుగా విడువడు. కాబట్టి అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నందుకు దేవునికి వందనాలు తెలియచేసుకుంటూ ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. మరి ఎవరైతే వాక్యం వింటున్నారో మీలో ఎవరైనా దీనికి సంబంధించిన మెసేజ్కి సంబంధించిన మరి విషయాలు మీ హృదయంలో ఉంటే, మీరు చేస్తూ ఉంటే, చేయకపోతూ ఉంటే, లేదంటే ఒకవేళ కలిగి ఉంటే, ఇలా వెళుతూ ఉంటే విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టండి, స్వీకరించాల్సినవి స్వీకరించండి, వారి ఎడల మనం ప్రవర్తించాల్సినవి మీరు ప్రవర్తించండి. ఎవరెవరి ఎడల ఎలా ఉండాలో బైబిల్ నేర్పిస్తుంది, నేర్చుకోండి. మనం ఇవన్నీ నేర్చుకొని ముందుకు వెళుతూ ఉన్నప్పుడు క్రీస్తుతో మన ప్రయాణం చాలా సుఖవంతంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. దేవుడిచ్చే సమస్త దీవెనలు మన ఇంట్లోనికి వస్తాయి. కాబట్టి మొదట ప్రభువుకి స్థానం ఇవ్వడం నేర్చుకుందాం. మన హృదయాలలో ప్రేమ, సంతోషము, సమాధానం ఉంచుకుందాం. మన దేవుని యొక్క మనసు మనకు కావాలని అడుగుదాం. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క లెందీ అయిపోయింది మెసేజ్, కానీ చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి నాయన. అనేకులకు ఉపయోగపడాల్సిన విషయాలు ఉన్నాయి నాయన. సహాయం చేయమని వేడుకుంటున్నాను. నీ కృపగల హస్తానికి నాయన వినుచున్న వారందరినీ అప్పగించుకుంటున్నాను. వినుచున్న మేము కూడా ఈ మెసేజ్ ద్వారా పొందుకోవలసినటువంటి ఆన్సర్ పొందుకున్నాము. మేము ఒకవేళ అలా తెలిసి తెలియక ప్రవర్తించిన మా ప్రవర్తనను బట్టి నాయన ఒకవేళ ఎక్కడ ఏం పొరపాట్లు జరిగాయో గుర్తుంటే ఒప్పుకుంటున్నాము, గుర్తు లేకపోయినా అయా వాటిని మేము ఒకవేళ జరిగినాయేమో వాటి నిమిత్తం అయా మమ్మల్ని క్షమించండి అని వేడుకుంటున్నాం. ఆత్మకార్యాలు జరిగించమని నీ కృపగల హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మారు మనస్సు ఇవ్వండి, గొప్ప నూతన మనస్సు ఇవ్వండి, రాతి మనస్సు తీసివేయండి. ఇదిగో నాయన చెడ్డగా ఉన్నటువంటి స్త్రీలైనా, చెడ్డగా ఉన్నటువంటి అనాథ బిడ్డలైనా వారికి మేము చేయగలిగితే చేయగలుగుతాం, లేదంటే విడిచిపెడతాం. కానీ నాయన మాకు నాయన మిగతా ఏం చేయడానికి రైట్స్ లేవు ప్రభువా. సహాయం చేయండి. వారికి నీవే తండ్రివి, నీవే భర్తవి, నీవే పోషకుడివి. సహాయం చేసి నడిపించి మీరు కృప చూపించమని నజరేయుడైన యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థనని సన్నిధానానికి చేర్చుకుని జవాబు దయచేయమని అతి మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.